వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెట్స్ లెర్న్ విత్ గాయత్రి. ఈ వీడియోలో డిగ్రీ బీఎస్సీ అండ్ బీసీఏ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ 5th సెమిస్టర్కి సంబంధించి వెబ్ ఇంటర్ఫేస్ డిజైనింగ్ టెక్నాలజీస్ ఫార్మ్స్ ఇన్ హెచ్టిఎంఎల్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో నేను థియరీ పార్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. అది పార్ట్ 1 కింద అప్లోడ్ చేశాను. ఈ వీడియో అనేది మీకు పార్ట్ 2 అనమాట. ఈ వీడియోలో మీకు ఎగ్జాంపుల్ ఫామ్ కోడింగ్ అనేది నేర్పిస్తాను. సో కోడింగ్తో పాటు మీకు ఫామ్ అనేది అవుట్పుట్గా ఏ విధంగా వస్తుంది వెబ్ పేజెస్లో, అలాగే మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేశాను. సో కోడింగ్ అనేది ప్రాక్టీస్ చేయడానికి అండ్ దాని యొక్క అవుట్పుట్ కూడా ప్రొవైడ్ చేశాను. సో ఎగ్జామ్లో మీరు కోడింగ్తో పాటు అవుట్పుట్ కూడా కంపల్సరీ రాయాల్సి ఉంటుంది. సో ఈ వీడియోలో మీరు ఫార్మ్స్ గురించి కంప్లీట్గా నేర్చుకుంటారు. ఫార్మ్స్ ఇన్ హెచ్టిఎంఎల్ గురించి పార్ట్ 1 ఇంకా ఎవరైతే చెక్ చేయలేదో వెళ్ళొకసారి మన ఛానల్లో చెక్ చేయండి. అలాగే ఎవరైతే స్టూడెంట్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కమ్స్ ఎగ్జాంపుల్ ఫర్ ఫామ్. సో ఫామ్స్ని క్రియేట్ చేయడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఫామ్ అనేది మీకు ప్రొవైడ్ చేశాను. ఎగ్జామ్లో మీరు డెఫినెట్లీ కోడింగ్ అండ్ అవుట్పుట్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. కోడింగ్ అలాగే అవుట్పుట్ రాస్తేనే మీకు ఫుల్ మార్క్స్ అనేవి పడుతూ ఉంటాయి. ఫస్ట్ వన్ చూడండి, హెచ్టిఎంఎల్ ఓపెనింగ్ ట్యాగ్ అలాగే క్లోజింగ్ ట్యాగ్ తీసుకుంటాము విచ్ ఇస్ రూట్ ఎలిమెంట్. సెకండ్ హెడ్ సెక్షన్లో చూసారా టైటిల్ని మెన్షన్ చేసి టైటిల్ నేమ్ సింపుల్ ఫామ్ అని మెన్షన్ చేశాను. అండ్ దెన్ థర్డ్ బాడీ సెక్షన్ అనేది ఓపెన్ చేశాను. ఈ బాడీ ట్యాగ్లోనే మనం అన్ని విజిబుల్ ఎలిమెంట్స్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసారా హెడ్డింగ్ 2 అని తీసుకున్నాను. సో హెడ్డింగ్లో నేను స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని క్రియేట్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు నేను క్రియేట్ చేసే ఫామ్ నేమ్ వచ్చేసి స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్. దెన్ ఫామ్ని క్రియేట్ చేస్తున్నాం కదా. సో ఫామ్ని క్రియేట్ చేయాలంటే ఏ ట్యాగ్ యూజ్ చేయాలి, ఫామ్ అనే ట్యాగ్ యూజ్ చేయాలి. సో ఇక్కడ మనకి ఓపెనింగ్ ట్యాగ్ ఉండాలి, అలాగే క్లోజింగ్ ట్యాగ్ కూడా ఉండాలి. సో ఇక్కడ చూడండి ఫస్ట్ నేమ్ అని తీసుకున్నాను. సో ఇక్కడ మనకి కనిపించాలి కదా యూజర్కి ఏ టైప్ ఆఫ్ డేటాని ఎంటర్ చేయాలి అని కనిపించాలి అంటే సో మనం పక్కన ట్యాగ్స్ అనేవి యూజ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ నేమ్ యూజ్ చేశాను. సో నేమ్లో మనం నేమ్ క్రియేట్ అవ్వాలి అంటే టెక్స్ట్ మెన్షన్ చేయాలంటే ఇన్పుట్ ట్యాగ్ యూజ్ చేయాలి కదా. సో ఇక్కడ ఇన్పుట్ ట్యాగ్ తీసుకొని సో టైప్ అనే అట్రిబ్యూట్లో మనకి నేమ్ అనేది టెక్స్టే కదా. సో టైప్లో టెక్స్ట్ని మెన్షన్ చేస్తాము అండ్ దెన్ నేమ్. సో ఇక్కడ ఏంటి అంటే టెక్స్ట్ బాక్స్ అపియర్ అవుతుంది. టెక్స్ట్ బాక్స్లో యూజర్కి కనిపిస్తుంది అనమాట నేమ్ అని. సో అప్పుడు యూజర్ నేమ్ అనేది ఎంటర్ చేస్తూ ఉంటారు. తర్వాత ట్యాగ్ని క్లోజ్ చేస్తాము. సో ఇన్పుట్ ట్యాగ్కి మనకి క్లోజింగ్ ట్యాగ్ ఏమి ఉండదు, జస్ట్ ఓపెనింగ్ ట్యాగ్ మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ బీఆర్ ట్యాగ్స్ యూస్ చేస్తాం చూసారా. సో ఈ బీఆర్ ట్యాగ్స్ ఎందుకు యూస్ చేస్తుంటాము, లైన్ బ్రేక్ కోసం. సో ఒక లైన్ క్రియేట్ అయిన తర్వాత సెకండ్ లైన్కి వెళ్ళడానికి, అంటే ఒక టెక్స్ట్ నేమ్ అనే టెక్స్ట్ ఫీల్డ్ క్రియేట్ అయిన తర్వాత సెకండ్ లైన్కి వెళ్ళాలి కదా. సో పక్కన క్రియేట్ అయితే ఫామ్ అనేది బాగోదు కాబట్టి సో మనకి విజిబిలిటీ మంచిగా ఉండాలి కాబట్టి సో ఈ లైన్ బ్రేక్ ట్యాగ్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటాం. సేమ్ అలాగే నెక్స్ట్ నాకు ఈమెయిల్ కావాలి. సో ఈమెయిల్ కావాలి కాబట్టి సో టైప్లో నేను ఈమెయిల్ అని మెన్షన్ చేశాను. అంటే అప్పుడు మనకి ఈమెయిల్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట, ఒక టెక్స్ట్ బాక్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఒక డౌట్ రావచ్చు, మేడం ఈమెయిల్ కూడా టెక్స్టే కదా, సో టెక్స్ట్ అని మెన్షన్ చేస్తే సరిపోతుంది కదా, ఫీల్డ్ క్రియేట్ అవుతుంది కదా అని అనొచ్చు. సో మీకు ఇక్కడ మెయిల్లో ఈమెయిల్కి టెక్స్ట్ ఉంటుంది, నెంబర్స్ ఉంటాయి, అలాగే @ సింబల్ కూడా ఉంటుంది కదా. అందుకే సపరేట్గా మెయిల్కి మెయిల్ అనే నేమ్ అనేది యూజ్ చేయాలన్నమాట. సో అలాగే నేమ్ కూడా మెయిల్ అని మెన్షన్ చేస్తాము సో దట్ యూజర్ మెయిల్ అని కనిపించగానే అక్కడ ఆ ఫీల్డ్లో మెయిల్ మెన్షన్ చేస్తారు. అండ్ దెన్ నెక్స్ట్ పాస్వర్డ్ కావాలి కాబట్టి పాస్వర్డ్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తుంటాము. సేమ్ ఇక్కడ పాస్వర్డ్ అని మెన్షన్ చేస్తాము. అండ్ చూడండి నెక్స్ట్ నాకు జెండర్ కావాలి. సో జెండర్లో ఇన్పుట్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తూ ఉంటాము. సో మనకి ఇక్కడ చూసారా టైప్లో మన రేడియో బటన్స్ని క్రియేట్ చేసాము. సో జెండర్ అంటే మనకి 1 ఆప్షన్ మాత్రమే ఉండదు కదా, 2 ఆప్షన్స్ ఉంటాయి, మేల్ అండ్ ఫీమేల్. సో మనకి ఇక్కడ మేల్ అయితే మేల్ ఆప్షన్ క్లిక్ చేయాలి, ఫీమేల్ అయితే ఫీమేల్ ఆప్షన్ క్లిక్ చేయాలి. సో ఇలాగ 2 ఆప్షన్స్ రావడానికి మనకి రేడియో బటన్స్ అనేవి ఉంటాయి. ఈ రేడియో బటన్స్ని క్రియేట్ చేస్తూ ఉంటాం అనమాట. అవుట్పుట్ చూస్తే మీకు అర్థమవుతుంది ఏ విధంగా క్రియేట్ అవుతాయి అనేసి. అండ్ నేను ప్రొవైడ్ చేసిన కోడింగ్ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. సో ఒకసారి ఆన్లైన్ కంపైలర్స్లో ప్రాక్టీస్ చేస్తే మీకు ఏ విధంగా అవుట్పుట్ వస్తుంది, ఫామ్ ఎలా క్రియేట్ అవుతుందని తెలుస్తుంది. అండ్ దెన్ చూడండి అగైన్ సో ఇక్కడ ఫీమేల్కి ఒక బాక్స్ క్రియేట్ చేస్తాము రేడియో బటన్, అలాగే మేల్కి ఒక బాక్స్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటాము. ఇలాగ 2 టైప్స్ ఆఫ్ రేడియో బటన్స్ అనేవి క్రియేట్ చేయాలి. అండ్ దెన్ సేమ్ లైన్ బ్రేక్స్ని యూజ్ చేస్తుంటాము. సో ఇక్కడ చూడండి నేను ఒక సెలెక్ట్ అనే ఎలిమెంట్ని యూజ్ చేసి ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ని క్రియేట్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇక్కడ చూసారా కోర్స్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో కోర్స్ అని నేమ్ తీసుకున్నాను. ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని మెన్షన్ చేయాలంటే ఆప్షన్ అనే ట్యాగ్ యూజ్ చేయాలి కదా. సో ఆప్షన్ అనే ట్యాగ్స్లో ఫస్ట్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, సెకండ్ బీసీఏ అండ్ థర్డ్ ఎంసీఏ అని మెన్షన్ చేశాను. నెక్స్ట్ సెలెక్ట్ అనే ఆప్షన్ని క్లోజ్ చేయాల్సి ఉంటుంది. సేమ్ అగైన్ నెక్స్ట్ చూసారా ఇన్పుట్ ఫీల్డ్స్ తీసుకున్నాను. సో మనకి యూజర్ సబ్మిట్ చేయాలి కదా డేటాని. సో సబ్మిట్ అనే బటన్ని క్రియేట్ చేశాను అండ్ నెక్స్ట్ రీసెట్ అనే బటన్ని 2 బటన్స్ని క్రియేట్ చేశాను. నెక్స్ట్ ఫామ్ని క్లోజ్ చేస్తుంటాము, బాడీ ట్యాగ్ని క్లోజ్ చేయాలి అండ్ అగైన్ హెచ్టిఎంఎల్ ట్యాగ్ని క్లోజ్ చేయాలి. విధంగా ఫామ్ ఎగ్జాంపుల్ అనేది ఉంటుంది. అవుట్పుట్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అవుట్పుట్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. కమ్స్ అవుట్పుట్. మనం క్రియేట్ చేసిన ఫామ్కి అవుట్పుట్ అనేది ఈ విధంగా క్రియేట్ అవుతుంది అనమాట. సో లెఫ్ట్ సైడ్ అబ్జర్వ్ చేయండి మీరు, స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్. సో హెడ్డింగ్ అదే కదా మనం మెన్షన్ చేసింది. సో ఆ విధంగా హెడ్డింగ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ నేమ్
అని క్రియేట్ చేస్తాం కాబట్టి ఒక టెక్స్ట్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. సో అక్కడ యూజర్ నేమ్ అనేది మెన్షన్ చేస్తారు. అండ్ దెన్ ఈమెయిల్, నెక్స్ట్ ఈమెయిల్ అనేది క్రియేట్ అవుతుంది. ఒక టెక్స్ట్ ఫీల్డ్ అనమాట, ఇన్పుట్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. అలాగే పాస్వర్డ్కి కూడా ఇన్పుట్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ సెకండ్ చూసారా, జెండర్కి మనం రేడియో బటన్స్ని యూజ్ చేసాము. రేడియో బటన్స్ని యూజ్ చేసినప్పుడు మనకలా మెయిల్ అండ్ ఫీమేల్ 2 ఆప్షన్స్ 2 రేడియో బటన్స్ అనేవి క్రియేట్ అవుతాయి అనమాట. అప్పుడు యూజర్ ఏదో ఒక ఆప్షన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ని క్రియేట్ చేసాము. సో కోర్స్ అని మెన్షన్ చేసాము. డ్రాప్ డౌన్ లిస్ట్ని యూజర్ అక్కడ యారో మీద ప్రెస్ చేసినప్పుడు లిస్ట్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ ఓపెన్ అవుతాయి అనమాట. సో ఆప్షన్స్ అన్నీ చూసుకొని ఏదో ఒక ఆప్షన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు యూజర్. సో దెన్ ఫామ్ అంతా క్రియేట్ చేసిన తర్వాత డేటా అంతా మెన్షన్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ నొక్కితే ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది. లేదు ఏమన్నా రీసెట్ చేసుకోవాలి అంటే డేటాని రీసెట్ ఆప్షన్ నొక్కితే మొత్తం రీసెట్ అవుతుంది. అగైన్ ఫస్ట్ నుంచి డేటాని మెన్షన్ చేసుకోవచ్చు. ఎగ్జామ్లో మీరు కంపల్సరీ కూడా ఏదో ఒక ఎనీ సింపుల్ ఫామ్ అనేది క్రియేట్ చేయాలి. కోడింగ్ రాయాలి, అలాగే కోడింగ్తో పాటు మీరు అవుట్పుట్ కూడా రాయాల్సి ఉంటుంది. కోడింగ్ మీరు డెఫినెట్లీ ప్రాక్టీస్ చేయాలి. బై హార్ట్ చేయాలంటే అసలు అది పాసిబుల్ అవ్వదు. సో ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మీకు వస్తూ ఉంటుంది అనమాట. సో థియరీ ఏదైతే ఉందో థియరీ నేర్చుకొని కోడింగ్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. సో దట్ మీకు కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేశాను. 3 ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి ఇచ్చాను ఫామ్స్ని క్రియేట్ చేయడానికి. సో ఫస్ట్ క్వశ్చన్లో ఏంటంటే మీరు స్టూడెంట్ డీటెయిల్స్ అనమాట. సో ఇక్కడ చూడ నేమ్, రోల్ నెంబర్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, జెండర్, అలాగే సబ్మిట్ అండ్ రీసెట్ బటన్స్ని క్రియేట్ చేయాలి ఫామ్స్లో. చాలా సింపుల్, మీరు ఎగ్జామ్లో ఏ ఎగ్జాంపుల్ అయినా రాయొచ్చు. అండ్ సెకండ్ వన్ చూడండి. సో ఇక్కడ మీరు కాలేజ్ అడ్మిషన్ ఫామ్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు స్టూడెంట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మెయిల్, కోర్సెస్ అంటే డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది క్రియేట్ చేయాలి. దెన్ అడ్రస్కి అండ్ సబ్మిట్ బటన్. సో అడ్రస్కి ఏం క్రియేట్ చేస్తారు, టెక్స్ట్ ఏరియాని క్రియేట్ చేస్తారు. థర్డ్ వన్ అలాగే ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఫీడ్బ్యాక్, సో డేటా మెన్షన్ చేశాను కదా, క్వశ్చన్ అబ్జర్వ్ చేసి సో మీరు కోడింగ్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. లాస్ట్లో నేను అవుట్పుట్ కూడా మీకు ఏ విధంగా వస్తుందని ప్రొవైడ్ చేస్తాను చూడండి. ప్రొవైడ్ చేసిన 3 ప్రాక్టీస్ క్వశ్చన్స్కి ఫామ్స్ అనేవి ఈ విధంగా క్రియేట్ అవుతాయి. సో మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. కోడింగ్ అనేది టైప్ చేసి అవుట్పుట్స్ అనేవి చెక్ చేసుకోండి. If you have any queries, please let me know in the comment section. For more videos like this, don't forget to like, share and subscribe to our channel and hit the bell icon also. Thank you for watching.